నమస్కారం. నా పేరు బూసిరెడ్డి శంకర్ రెడ్డి, భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి తరపున మాట్లాడుతూ ఉన్నా. నిన్నటి నరేంద్ర మోదీ గారి బడ్జెట్, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ బడ్జెట్ అతి దారుణాతి దారుణంగా ఉంది. గతంలో ఎప్పుడూ ఇటువంటి బడ్జెట్ మేము చూడలేదు. తెలంగాణకి పూర్తిగా అన్యాయం చేశారు. తెలంగాణ పేరే ఉచ్చరించలేదు. ఇంకొకటి మరొక విషయం వస్తే సరే, రాష్ట్రాయి పక్కన పెట్టేస్తే భద్రాచలం ప్రాంతం విభజన తర్వాత చాలా కోలుకోలేని పరిస్థితిలో దిగజారిపోయింది. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా అయిపోయింది. మేము చాలా ఆశించాం. భద్రాచలం ప్రాంతం శ్రీరామచంద్రుడు వెలిసి ఉన్నాడు కాబట్టి, శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ వీళ్ళందరూ కూడా కదిలితే జై శ్రీరామ్ నినాదంతోనే అధికారంలోకి వచ్చారు. మొదటి నుంచి అద్వానీ దగ్గర నుంచి రథయాత్ర చేసి రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. నిన్నగాక మొన్న కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం అని చెప్పి బాలరాముడిని ప్రతిష్ఠించారు తప్ప అక్కడ కళ్యాణ రాముడు లేడు. భద్రాచలంలో మాత్రమే కళ్యాణ రాముడు ఉన్నాడు. దేశం యావత్తులో భద్రాచలం అనేది పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణువు శ్రీరామావతారంలో మళ్ళీ భద్రాచలం వేయించేసి భద్రుని శిరస్సుపై ఇక్కడ వెలిసినటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతానికి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. భద్రాచలం రోడ్డు కొత్తగూడెం దగ్గర నుంచి సార్పాక్ వరకు తాత్కాలికంగా మేము రైల్వే లైన్ అడిగాము. అది కనీసం తిప్పి కొడితే మహా అయితే ఒక 100 కోట్లు కూడా కాదు. అలాగే భద్రాచలం మీదుగా భద్రాచలాన్ని భారతదేశానికి కనెక్టివిటీ చేయాలి అంటే భద్రాచలం మీదుగా ఒరిస్సాకో లేకపోతే ఇటు ఛత్తీస్గఢ్ కానీ, అదేవిధంగా వైజాగ్ నర్సీపట్నం మీదుగా వైజాగ్ కానీ కనెక్ట్ చేయమని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం. అది కనెక్ట్ చేయలేదు. తర్వాత పోలవరం ముంపుకు గురవుతున్నటువంటి భద్రాచలం ప్రాంతాన్ని రక్షించాలి అంటే కరకట్టల నిర్మాణం జరగాలి. భద్రాచలం వైపు కూడా ఇంకా కొంత కరకట్ట నిర్మాణం జరగాల్సి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్టలు చేపట్టింది. కానీ భద్రాచలంకి ఎదురుగా వైపు ఉన్నటువంటి, రామునికి ఎదురుగా వైపు ఉన్నటువంటి బూర్గంపాడు మండలం వైపు కూడా కరకట్టలు నిర్మించాల్సి ఉంది. అటు కరకట్టలు నిర్మించడానికి పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం. వీటన్నిటికీ నిధులు ఇవ్వాల్సింది. ముంపుకు గురవుతున్న ప్రాంతం కాబట్టి కేంద్ర ప్రభుత్వం వీటన్నిటికీ నిధులు ఇవ్వాలి. అట్లాగే బూర్గంపాడు మండలంలో ROR కూడా ఇంతవరకు రికగ్నైజ్ చేయలేదు. పోల్స్ అయితే మార్కింగ్స్ అయితే చేశారు కానీ డిక్లేర్ చేయలేదు. ROR ప్యాకేజ్ ఇవ్వలేదు. రైతుల్ని పట్టుకోవడం లేదు. ముంపుకు గురవుతున్న ప్రాంతాన్ని పట్టుకోవడం లేదు. కాబట్టి ROR కూడా ఇస్తారని చెప్పి ఆకాంక్షించాం. దాని మీద కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారనుకున్నాం. కాబట్టి ROR బడ్జెట్ లేదు, రైల్వే లైను లేదు, భద్రాద్రి అభివృద్ధి లేదు, టూరిజం అభివృద్ధి లేదు. భద్రాచలం నుంచి పాతికొండల వరకు రేపు పొద్దున పోలవరం అయితే 40 అడుగుల నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా టూరిజం డెవలప్ చేయొచ్చు. భారతదేశంలోనే ది బెస్ట్ టూరిజం ప్లేస్గా భద్రాచలం ప్రాంతం, భద్రాద్రి ప్రాంతం భద్రాచలం నుంచి పాతికొండల వరకు బ్రహ్మాండమైన టూరిజంగా ఏర్పడుతుంది. ఇది చేయలేదు. కాబట్టి భద్రాద్రి ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి భద్రాచలం ప్రాంతాన్ని వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు కాబట్టి భద్రాచలం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. లేదంటే జై శ్రీరామ్ నినాదాన్ని మానేయండి అని చెప్తున్నాం. జై శ్రీరామ్.